హలో అండి. లాస్ట్ టైం గుమ్మడికాయలు కాసాయని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. ఇప్పుడు అదే గుమ్మడికాయతో మనం కర్రీ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా సేమ్ ఒకేలా కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు తీసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్, అలాగే తాలింపులు వేసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుని మనకు తగినంత వాటర్ వేసుకోవాలి. కర్రీ కాదు కాబట్టి, పులుసు కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ పడతాయి. ఒకసారి మూత తీసి అవి ఉడికాయో లేదో చూసుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత చూడండి, ఇలా కొంచెం ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడకవసరం లేదు. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనం దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. మీకు తగినంత కారం, తగినంత ఉప్పు అలా మీరు వేసుకోవచ్చు. అది మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. నెక్స్ట్ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాం. తర్వాత ఒకసారి మూత పెట్టుకుని ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత, పులుసు కాబట్టి చింతపండు పులుపు వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. కొంచెం బియ్యం పిండి తీసుకుని దాంట్లో వాటర్ వేసి బాగా కలిపి ఈ పులుసులో మనం వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది వేయడం వల్ల కొంచెం చిక్కదనం వచ్చి తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అందుకని మిస్ చేసుకోవద్దు. గుమ్మడికాయ పులుసు అంటే ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.